ఎర్రచందనం గజ దొంగ ఎవరు? స్మగ్లర్ల నాయకుడిని పట్టుకోలేకపోతే ఎలా? శేషాచలం నరికిన దుంగలను ఎక్కడికక్కడ దాచిపెట్టారో గుర్తించండి. శేషాచలంలో నరికిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో గుర్తించండి. అటవీ శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం గజ దొంగలు ఎవరు అనేది గుర్తించండి, స్మగ్లర్ల నాయకుడిని పట్టుకోలేకపోతే ఎలా అని చెప్పి అడుగుతుండు. అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. అత్యంత విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. స్మగ్లర్ల వెనకన్న పెద్ద తలకాయలను అదుపులోకే తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లాలో పొట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ వివరాలను నివేదించారు. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం వృక్షాలను నరికేశారు. ఆ దొంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించండి. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ను పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగల పైన పడ్డాడు. ఎర్రచందనం దొంగలు వాళ్ళ ముఠాయికి నాయకుడు ఎవరో పట్టుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థని, నిఘా వ్యవస్థను పటిష్టపరచండి. శేషాచలం కొండలలో ఎర్రచందనం దొంగలను నరికి దాచిపెట్టారా, ఆ దొంగలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టండి. మొత్తానికి ఆ చీఫ్ ఎవరో, ఆ ముఖ్య నాయకుడు ఎవరో అని పట్టుకోవాలి. దీన్ని నిలవలించాలి అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఎర్రచందనం మీద సీరియస్గా ఉన్నట్టే అర్థమవుతుంది.